సుఖీబాయ్. నాకు వరంగల్ హన్మకొండలో అడిషనల్ ఎస్పీ రాఖ్య నాయక్ వాళ్ళ కొడుకు ఇచ్చి మ్యారేజ్ చేశారు మార్చ్ 11న శంకర్తో 2020లో. అప్పటి నుంచి పెళ్ళైన 2 months సరిగా మంచిగా ఉండలేదు. దాని తర్వాత ఫ్యామిలీ మొత్తం నన్ను డివైడ్ చేయడం, కట్నం సరిపోలేదని చెప్పడం, నా భర్త ఏమో నన్ను దగ్గర రానియడు, ఒక్కడే ఒక రూమ్లో పండుకోవడం, ఏంటి అత్తమ్మ మావయ్య ఆడబిడ్డకి వెళ్ళి ఇట్లా చెప్పడం, నన్ను దగ్గర రానియట్లేదని చెప్తే నా కొడుకు చదువుకుంటున్నాడు వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అనేసి నన్ను దూరం పెట్టడం, నాతో వంటలన్నీ చేపించుకొని వంటలన్నీ నేను చేస్తాను, మా అత్త ఏమో నా కొడుకు దీన్ని చూస్తే అన్నం తినడని చెప్పేసి నన్ను ఒక రూమ్లో పెట్టేసి అత్త మా హస్బెండ్ ఆడబిడ్డ మా మామయ్య గారు కలిసి డైనింగ్ టేబుల్ మీద తినడం, నేను ఒకదాని రూమ్లో, మళ్ళీ నా హస్బెండ్ దూరం వెళ్ళిపోయాక నన్ను రూమ్ నుంచి బయటకు తీయడం, ఇవన్నీ నన్ను అవాయిడ్ చేయడం, నేను కాబట్టి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటాయి, నా భర్త నాకు చెప్పుకుంటూ వస్తూ మానసికంగా శారీరకంగా అందరు నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. అనుకో పెళ్ళి ఎంతకాలం అయింది? 2020 కదా. 20లో అయింది. ఇంత చేసిన ఈ అమ్మాయి అంతటిగా ఆమె వెళ్ళిపోవట్లేదు అని చెప్పి నన్ను ఇంట్లో నుంచి సపరేట్ గా ఒక రూమ్ కి అక్కడే వరంగల్లోనే హన్మకొండ నుంచి పెరకవాడ 5 kilometers దూరంలో నన్ను సపరేట్ తీసుకెళ్ళి ఒకే రూమ్ నా వస్తువుల ఇంట్లో నుంచి తీసుకెళ్లేలాగా చేసి అక్కడ నన్ను ఒకదాని ఒక రూమ్ లో ఉంచేసి తాళం పెట్టేసి ఆయన అందరిగా నేను ఒకదాని ఇంట్లోనే ఉంటాను, ఆయననే తాళం పెట్టేసి మళ్ళీ మా అత్త మామూలు ఇంటికి రావడం, అక్కడే పండుకోవడం, నైట్ వరకు అక్కడ ఉండడం, మళ్ళీ నైట్ వచ్చి నా దగ్గరకు వచ్చి నేను ఒక రూమ్ లో ఆయన ఒక రూమ్ లో అట్లా నన్ను చాలా మానసికంగా సరిగా తిండి కూడా ఏం ఉండదు, సరిగా ఏదో కూరగాయలు తెచ్చి మొహాన్ని పడేసినట్టు పడేస్తాడు, 1 kg బియ్యమే తీసుకొస్తాడు, నాకు తింటే తిను లేకపోతే పడుగు లేకపోతే మీ అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి సరిగా ఏమి ఉండదు. చాలా మానసిక చాలా ఇబ్బంది పెట్టాడు. ఒకదాన్ని చాలా అన్ని భరించా. దాని తర్వాత ఒకరోజు అమ్మ నాన్నని చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పితే వచ్చి పంచాయతీ చేశారు. పంచాయతీ చేసి మళ్ళీ అత్త మామయ్య ఇంట్లో పంపించాక అక్కడ అందరు పెద్ద మనుషులు కలిసి ఉండాలని చెప్పేసి వెళ్ళిపోయాక నేను అక్కడ అత్త మామయ్య ఇంట్లో ఉండడం జరిగింది. అక్కడ మా ఆడబిడ్డ ఏమో ఏంటి మా ఇంటికి వచ్చి ఏంటి పంచాయతీ చేస్తున్నారు, నేను ఒక ఫోన్ చేస్తే మిలిటరీ వచ్చి దిగుతుందని నన్ను బెదిరించడం, మళ్ళీ ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదని మా మావయ్య నువ్వు ఇంట్లో ఉంటే నేను పోలీస్కి సమాచారం ఇస్తా అని చెప్పేసి నన్ను బెదిరించడం అట్లా జరిగిందండి. జరిగాక మా హస్బెండ్ ఏమో నేను లండన్కి వెళ్ళాలి, నేను 50 lakhs ఉంటే సరిపోదు, నాకు కావాలి ఉంటేనే నేను ఉండగలను అని నాకు చెప్పడం అట్లా జరుగుతుంది. చాలా మానసిక ఏదో అన్ని విధాలుగా జరిగిందండి నా మీద. అందరూ చేశారు చిన్న చిన్నవి అన్నీ చాలా జరిగినాయి. మా అత్త మా తరతరాల నుంచి వస్తుంది, ఫస్ట్ కోడలు వెళ్ళిపోతుంది, సెకండ్ కోడలు అయితే సెట్ అవుతుంది అని చెప్పుకుంటూ నాకు మానసికంగా చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు తీసుకురావాలి, ఒక అమ్మాయి తీసుకొచ్చి ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయాలో నాకు అర్థం కాదు, అట్లా ఎందుకు చేస్తున్నారు. ఇవన్నీ జరిగింది. దాని తర్వాత ఇక్కడ పిటిషన్ చేయడం, గార్నలో పిటిషన్ పెట్టడం జరిగింది. డిఎస్పీ సార్ అందరి సమక్షంలో కౌన్సిలింగ్ జరిగింది. ఆయన వాళ్ళెవరు మారడం జరగలేదు, అందుకే ఫైల్ అయిందండి, ఎఫ్ఐఆర్ అయింది. ఈ ప్రెస్ 498 కేసు అయింది అందరి మీద. ఇది పోలీస్ వారందరూ మీడియా సార్ అందరూ మాకు కొంచెం న్యాయం జరిగేలాగా చూడండి. ఆడబిడ్డ తీసుకున్న థ్యాంక్ యూ.